ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. యోంత ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మరి ఈ రాశుల్లో ముందుగా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందర సబ్స్క్రైబ్ అవ్వండి. పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది, షార్ట్స్ పెడతాం, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇంకా మూడవది విషయం ఏంటి అంటే, ఈ వారం ముందుగా మన గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మేషరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇంచేత పంచమంలో గురుడు, షష్టంలో శుక్రుడు, ఇంకా తృతీయంలో కుజుడు. అంటే స్థిరాస్తి డెవలప్మెంట్సు, ఆర్థిక వ్యవహారాలు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, చాలా కాలం నుండి నిలిచిన ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం, ఇవన్నీ ఉంటాయి. విద్యార్థులకి మంచి చోట్ల అవకాశాలు లభిస్తాయి. వివాహాది ప్రయత్నాల్లో కూడా ముందుకు వెళ్ళండి. గృహ నిర్మాణాదులు, ఒక ప్రాజెక్టు లేదా ఒక ప్లాట్ కొనుక్కోవడం, ఒక ఇల్లు కొనుక్కోవడం అనుకునేటువంటి వాటిలో కూడా ముందుకు వెళ్ళండి. మీకు అనుకూలమైనటువంటి వాతావరణం గురుడి యొక్క బలం ద్వారా బాగుంటుంది. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఈ రకమైనటువంటి స్థితి మీనరాశి వారికి కనపడుతోంది. అయితే ఈ వారం ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం కూడా చాలా అనుకూలమైన వాతావరణంగా ఉన్నది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శుక్ర శనివారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మీనరాశి వారికి విద్యాపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శాటర్న్ యొక్క మైనస్ కూడా ఉన్నది. శని ప్రభావం వల్ల చికాకు, అసంతృప్తి, ప్రతి పని 1-2 సార్లు చేయడం, ఇలా కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంచేత అధికారులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారాత్మకంగా విషయాల్లో, నూతనమైన వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3 వాడండి. ఆరాధనలు, వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని బాగా ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. మా యొక్క ఛానల్లో భాగవతం పెట్టాం. ఇప్పటికప్పుడే 90 భాగాల పైన భాగవతం పెట్టాం. ప్రతిరోజు కూడా భాగవతం పెడుతున్నాం, చూడండి. ఆ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా యొక్క ఛానల్లో లైక్ చేసిన వారికి, షేర్ చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని చెప్పి కోరుకుంటూ, వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.